హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ అందరూ బాగుండాలి. నేను కూడా చాలా బాగున్నా. థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇది పక్కన పెడితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను మన ఛానల్లో గోల్డ్ కడియం తీసుకున్నాం కదా, అది షార్ట్ పెట్టినప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేశారు. అక్క స్కీమ్ ఎలా స్టార్ట్ చేశారు, ఎంత పడింది, అసలు మొత్తం క్లియర్గా ఒక లాంగ్ వీడియో చేయరా, ఎక్స్ప్లెయిన్ చేయండి, మాకు యూజ్ అవుతుంది, తీసుకోవాలనుకుంటున్నాము. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా కొత్తగా స్కీమ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి అని చెప్పి. కడియం 1.5 year బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. పెళ్ళైనప్పటి నుంచి ఆల్మోస్ట్ అనుకుంటున్నాము తీసుకోవాలని చెప్పి. కానీ ఇప్పుడున్న కాస్ట్కి ఒకేసారంటే అంత బడ్జెట్ మనం పెట్టలేం కాబట్టి అందుకే స్కీమ్ ప్లాన్ చేసుకున్నాము. జ్యువెల్ కాస్ట్లో ఆల్మోస్ట్ 2 తులాస్కి స్కీమ్ కట్టాము. ఎవ్రీ మంత్ 14,000 చేంజ్ అలా పడింది. సో 2 తులాస్లో చూసాము కడియం. అదంతా మంచిగా అనిపించలేదు, పతలాగా అనిపించింది. 3 తులాల్లో అయితే బాగా అనిపించింది చూడడానికి. మనకి లాంగ్ టైం వాడతాం కాబట్టి కొంచెం స్ట్రాంగ్ గా తీసుకుంటేనే బెటర్ అని కడియం తీసుకున్నాము. ఫస్ట్ అయితే బ్రాస్లెట్ చూద్దాం అనుకున్నాం, కానీ ఒకవేళ అటు ఇటు అయినా కూడా తెగిపోయే ఛాన్సెస్ ఉంటది కాబట్టి అది వద్దులే అని చెప్పి కడియం తీసుకున్నాము. అదే డిజైన్ కావాలని ఎంత వెయిట్ చేసాము, ఎందుకంటే వేరేవన్నీ కొంచెం నాకు అంత నచ్చలేదు. ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి నాకు అదే బాగా నచ్చింది. మెయిన్ స్కీమ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి గోల్డ్ కొంటే ఏ ఐటమ్ మీదైనా సరే మేకింగ్ ఛార్జెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అదే మనం స్కీమ్ కట్టుకుంటే ఎంత అయితే కట్టామో ఆ వర్త్కి మనకు మేకింగ్ ఛార్జెస్ ఉండవు. ఈ టైంలో మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మినిమం మనకి ఏ ఐటమ్ మీదైనా 18% లైక్ అలా ఛార్జ్ చేస్తూ ఉంటారు. సో అది మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాము స్కీమ్ స్టార్ట్ చేసుకుంటే. స్కీమ్ అనేది ఒకేటే టైప్ లో ఉండదు. 9 months స్కీమ్ ఒకటి ఉంటుంది, 10 months ఒకటి ఉంటుంది. మేము కట్టింది అయితే 10 months. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఇంతే కట్టాలని కాకుండా ఇంకో స్కీమ్ కూడా ఉంటుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా జ్యువెలర్స్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంత అవుతుంది, ఎన్ని మంత్స్ ఏంటి అని చెప్పి. మనలో చాలా మందికి గోల్డ్ కొనుక్కోవాలి, ఐటమ్ కొనాలి అని చాలా ఉంటది, కానీ ఇప్పుడు గోల్డ్ కాస్ట్ ఆల్మోస్ట్ 80,000 చేంజ్. ఇంకొన్ని డేస్ లో 1 lakh క్రాస్ అవుతుందంట. అట్లాంటి టైంలో మనం ఒకటేసారి అంత పెట్టాలంటే, లైక్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఒకటేసారి అంత పెట్టి కొనాలంటే కష్టం కదా. అందుకే స్కీమ్ స్టార్ట్ చేసుకుంటే బెటర్. ఒకటేసారి మనకు బర్డెన్ కాకుండా ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టుకున్నట్టు ఉంటుంది. నచ్చిన ఐటమ్ కొనుక్కోవచ్చు విత్ ఇన్ టైంలో. నాకు బెటర్ అనిపించింది, అందుకే స్కీమ్ స్టార్ట్ చేసాము. ఇది కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేయాలి. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మందికి ఉన్న డౌట్, ఇది చాలా మంది అడిగారు, స్కీమ్ కట్టినప్పుడు ఓన్లీ గోల్డే తీసుకోవాలా, ఐటమే తీసుకోవాలా, మన అమౌంట్ కానీ గోల్డ్ కాయిన్ కానీ అలా ఏమి ఇవ్వరా అని. అట్లాంటిది ఏమి ఉండదు. బెస్ట్ థింగ్ అదే. అక్కడ మన ఇష్టము. మనం ఏదైనా ఐటమ్ నచ్చితే ఆ వర్తికి ఐటమ్ తీసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కావాలంటే గోల్డే కాయిన్ ఇస్తారు మనకి, లేదంటే అమౌంట్ కావాలనుకుంటే అమౌంటే ఇస్తారు మనకి. అట్లా ఏమి ఉండదు. ఏంటంటే మనం ఐటమ్ తీసుకుంటే ఆ వర్తికి మేకింగ్ ఛార్జెస్ అనేవి ఉండవు, దాంట్లో వెళ్ళిపోతాయి అనమాట. మనం సపరేట్ వెళ్ళి తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఏ ఐటమ్ మీదైనా 18% అలా ఉంటుంది. ఇంకా మనం కొంచెం అడిగితే ఓ 2-3% తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. స్కీమ్ కట్టడం వల్ల ఏంటంటే, మనం ఏ ఐటమ్ నచ్చినా జస్ట్ మనం GST అలా పే చేసుకొని గోల్డ్ ఐటమ్ తెచ్చుకుంటాము. నార్మల్ వాళ్ళు అయితే దాని మేకింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువ ఉంటాయి. మేము తీసుకున్న కడియం డిజైన్ కొంచెం హెవీగా వచ్చింది, దానికి మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఎక్కువగానే పడ్డాయి. జాక్వార్డ్ డిజైన్ అది. సో మనకి స్కీమ్ ఉండింది కాబట్టి మనకి మేకింగ్ ఛార్జెస్ పడలేదు, దాంట్లోనే వెళ్ళిపోయి. లేదంటే సపరేట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 30,000 చేంజ్ మేకింగ్ ఛార్జెస్ కే వెళ్ళిపోతుంది. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో స్కీమ్ కట్టడం వల్ల. ఇంకా చాలా మంది అక్క అమౌంట్ చెప్పండి ఎంత పడిందని చెప్పి, ఆల్మోస్ట్ 2.4 అలా చేంజ్ పడింది. 3 తులాస్ ఎగ్జాక్ట్ 3 తులాస్, ఎక్కువ కాదు తక్కువ కాదు. 2.4 2,40,000 పడింది మనకైతే. 3 తులాలకి మేకింగ్ ఛార్జెస్ లేవు కాబట్టి. 2 తులాస్కి మేకింగ్ ఛార్జెస్ లేవు. ఇంకా 1 తులా మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం కాబట్టి మేకింగ్ ఛార్జెస్ పే చేయాల్సిందే. దానికి పే చేసాము. GST 3% పడింది. ఇప్పుడు మనం 2 తులాలకని స్కీమ్ స్టార్ట్ చేసాం అనుకోండి, మధ్యలో మనం అది కట్టేంత అమౌంట్ మన దగ్గర లేదు, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం అనుకుంటే అది మన ఇష్టము, గివ్ అప్ ఇవ్వచ్చు. మేము కట్టలేకపోతున్నాం, మా వల్ల కాదు అనుకుంటే వాళ్ళు మనం కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు మనకి రిటర్న్ చేస్తారు. అది వాళ్ళే ఉంచేసుకోవడం కానీ, లేదు మీరు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి అనేది కూడా ఉండదు. మన ఇష్టం, మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది కూడా మంచిగా అనిపించింది నాకు. అసలు గోల్డ్ రేట్ ఎంత దారుణంగా పెరుగుతుంది కదా. నా పెళ్ళప్పటికి 2020లో ఇప్పటికి ఎంత వేరియేషన్. ఆల్మోస్ట్ అప్పుడు 40 చేంజ్ ఎంత ఉండింది నా పెళ్ళప్పుడైతే గోల్డ్ రేట్ తులము. ఇప్పుడు ఆల్మోస్ట్ 80 చేంజ్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక కొద్ది రోజుల్లో 1 lakh క్రాస్ అవుతుందంట. మీకు తీసుకునే ప్లాన్స్ ఉంటే ఇప్పుడు మంచిగా స్కీమ్ స్టార్ట్ చేసుకోండి. దీంట్లో సెకండ్ టైప్ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు మేము కట్టిందేమో ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ పే చేయాలి. అది లాస్ట్ లో మనం తీసుకునేటప్పుడు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో ఆ తీసుకునే టైంకి అంతే గోల్డ్ మనకి ఇస్తారు. సెకండ్ స్కీమ్ ఏంటంటే, ఇప్పుడు ఎవ్రీ మంత్ మనం ఇంత అమౌంట్ కడుతున్నాము, ఆ కట్టే అమౌంట్ కి ఆ రోజు గోల్డ్ రేట్ అయితే ఎంత ఉందో అంత గోల్డ్ మనం కట్టే స్కీమ్ లో యాడ్ అయిపోతుంది. గోల్డ్ కొనుక్కున్నట్టే ఎవ్రీ మంత్ మనం కట్టిన అమౌంట్ కి ఎంత అయితే గోల్డ్ కొనుక్కోగలుగుతామో అంత, అది లాస్ట్ కి ఎంత అయితే వస్తుందో అంత మనకు. ఇప్పుడు మనం ఫస్ట్ స్కీమ్ ఏంటంటే, మీరు ఎంత కట్టినా ఎండ్ ఆఫ్ ద డే అది ఎంత ఉంటే గోల్డ్ అంతే వస్తుంది. ఇదేంటంటే ఎవ్రీ మంత్ మనం కొనుక్కున్నాం
కనుక్కున్నట్టు. మీకు ఇంకా క్లారిటీగా తెలియాలి, నేను చెప్పింది మీకు కొంచెం అర్థం కాలేదు, మీకు స్కీమ్ కట్టాలనే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఒకసారి ఏదైనా జ్యువెలర్స్కి వెళ్ళి కనుక్కోండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి ఎలా అని చెప్పి. మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది, ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ హాఫ్ తులా నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. మేము ఫస్ట్ కట్టింది అయితే హాఫ్ తులాకే. అప్పుడు బ్లాక్ బీడ్స్ కోసం అని హాఫ్ తులం కట్టాము, చిన్నది షార్ట్ది, దానికి ఎక్స్ట్రా పడితే యాడ్ చేసుకోవచ్చు అని. దాని తర్వాత ఆ స్కీమ్ మాకు బాగా అనిపించింది, సర్లే మనకు ఒకటేసారి బర్డెన్ కాకుండా ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి నెక్స్ట్ ఇయర్ ఇలా కొంచెం కాకుండా 2 తులాలకు కడదాము కడియం కోసం అని చెప్పి అది స్టార్ట్ చేసాము. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా జ్యువెలర్స్ లో ఐటమ్ తీసుకున్నప్పుడు దాని మీద ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే లైక్ ఐటమ్ పోయినా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినా కూడా మనం ఇలా జరిగిందని చెప్తే వెళ్ళి ఆ ఐటమ్ కి రీప్లేస్మెంట్ మనకు ఐటమ్ అయినా ఇస్తారు, లేదంటే అమౌంట్ అయినా రిటర్న్ చేస్తారు. అన్ని జ్యువెలర్స్ లో ఈ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. మేము తెలుసుకున్నది అయితే, మేము కట్టిన దగ్గర అయితే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఏదైనా ఐటమ్ కొన్నప్పుడు అడగండి వాళ్ళని, మాకు ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి. సో నాకు తెలిసింది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. నేను ఏదైనా మిస్టేక్ చెప్పుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నేను ఏం మిస్టేక్ చెప్పాను అనేది. ఇంకొకటి, స్కీమ్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ మంత్ ఇంత పక్కన పెట్టుకున్నట్టు ఉంటుంది. ఒకటేసారి కొనాలంటే ఈ రేట్కి అస్సలు మనం కొనుక్కోలేం కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా స్కీమ్ స్టార్ట్ చేసుకోండి. గోల్డ్ కొంచెం కొంచెంగా తీసుకొని పక్కన పెట్టుకున్నట్టు ఉంటుంది, ఐటమ్ తీసుకోవచ్చు మంచిగా. సో మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే మీరు అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేశాను.